మన దేశంలో జాతీయ భావం బలంగానే ఉంటుంది. 70-80% ఖచ్చితంగా కలిసినే ఉంటారు. భారత్ విజయాల్ని ఆస్వాదిస్తుంటారు. కానీ క్రికెట్ మ్యాచ్ అప్పుడు భారతదేశం గెలిస్తే చేసే సంబరాలు వీళ్ళు చేసుకోరు. రోడ్డెక్కి సంబరాలు చెయ్యరు. దానికి సాక్ష్యం ఇప్పుడు మొన్న ఉగ్రవాద శిబిరాల మీద ధ్వంసం చేయడం అయితే విజయమే కదా, సంపూర్ణ విజయమే కదా. ఆ రోజున ఎవరైనా సంబరాలు చేసుకున్నారా? నథింగ్. ఆ తర్వాత పాకిస్తాన్ మన మీదకి వచ్చింది, అక్కడ వాళ్ళ వాయు స్థావరాలు అవన్నీ కొట్టాం. అప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకున్నారా? నథింగ్. ఇంకా సాగుతోంది కదా అన్నటువంటి. ఆ తర్వాత ఎక్కడ ఆగాలో అక్కడ ఆగింది. ఆగ్గానే వీళ్ళకి కోపం వచ్చింది. అంతే తప్పించి భారత్ ఓడిపోయిందని ఏ ఒక్కడో అంటలేదు. గెలుస్తున్నప్పుడు ఇంకొంచెం గెలిచేయాలి కదా, పిఓకే లాక్కోవాలి కదా అన్నది. ఇది మన సంకల్పం. ఈ ఫీలింగ్ వల్ల మనం ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. పాకిస్తాన్లో సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే, చిన్నపాటి విజయం వస్తే ఎగిరి గంతులేస్తారు. క్రికెట్ మ్యాచ్ సంగతి కాదు, మామూలు యుద్ధానికి సంబంధించి. వాళ్ళు బంగ్లాదేశ్ ఏది హసీనాని పంపించేసిన రోజున విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మళ్ళీ రాగానే విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. మత పిచ్చ, వ్యవస్థీకృత పిచ్చ అంత ఉంటుంది అక్కడ. ఆ పిచ్చతో సంబరాలు చేసుకుంటారు. నిన్న అట్లాంటి ప్రయత్నమే షాబాజ్ షరీఫ్ కావచ్చు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక చీఫ్ మునీర్ అయితే బయటికి రాలేదు. సైనిక బలగాలు కోరుకుంటే వాడెవడో షాహిద్ అఫ్రిది లాంటి దరిద్రుడు సంబరాలని పెద్ద ఎత్తున కేకలేశారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పించి జనం రాల. పాకిస్తాన్ జనమే అర్థం చేసుకున్నారు, తమ నాయకులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, తమ సైన్యం తమ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు తమని పావులుగా వాడుకుంటుందని. మనం ఆ విజువల్స్ చూస్తే ఎగబడి జనమేం కనబడలా, ఒక పార్టీ ర్యాలీ తరహాలో కనబడింది అంతే. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు నమ్మల. అక్కడ వాళ్ళ కళ్ళెదురుగుండా కూల్ని ప్లస్ విజువల్స్తో సహా చూపించింది భారత సైన్యం. వాళ్ళు నోటి మాటలు రాజకీయ ఉపన్యాసకుల తరహాలో తప్పించి ఏమీ లేదన్నది అక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అక్కడున్న ప్రభుత్వానికి అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అర్థమైంది. అందుకే మళ్ళీ ఏదన్నా ఫ్లేరప్ చేయాలని సైన్యం ఫీల్ అవుతుంది. అందుకే డ్రోన్లు లాంటిది. అందులో నిన్న నరేంద్ర మోడీ స్పీచ్ తర్వాత పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కడుపు రగిలినటువంటి వాడు డ్రోన్లు ఎగరేశాడు. ఆ డ్రోన్ ఎగరేసేవాడికి కూడా భయం ఎంత ఉందో చూడండి. సరిహద్దు దాటించట్లా. సరిహద్దు దాటించి డ్రోన్ ఎగరేస్తే ముక్కలు వద్దని తెలుసు. అందుకనే సరిహద్దు లోపల కసిగా పెట్టుకుని ఆ డ్రోన్ ఇట్ట వేసుకుని చూసుకుంటున్నాడు వాడు. మనం అటు పక్కకేస్తే అదుగో మా దేశంలోకి వచ్చేసారని చెప్పి తమ సైన్యాన్ని రెచ్చగొట్టాలన్నటువంటి ప్రయత్నం. అంత కసిగా ఉన్నారు. నరేంద్ర మోడీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టా 3 రోజుల్లో అన్నటువంటి మాట. అదే సందర్భంలో తీవ్రవాదం అన్నటువంటి దాని మీదనే చర్చిద్దాం, పిఓకే మీదనే చర్చిద్దాం అని అన్నాడు. అంటే ఒకటి తీవ్రవాదానికి సంబంధించి చితక బాధ వదిలిపెట్టాడు. ఆగిపోతుందా తీవ్రవాదం? ఆగదు. తీవ్రవాది అనేటటువంటి వాడు మన మధ్యలోనే స్లీపర్ సెల్స్ ఎన్ని లేవు కాబట్టి అవి ఆగదు. కానీ వాళ్ళకి ఒక భయం అనేది పుట్టించాడు. నెంబర్ 2, దాడి అన్నటువంటిది ఎలా చెయ్యాలో పాకిస్తాన్కి నేర్పాడు. అంటే తనుచ్చి నేర్పడం కాదు, సైన్యానికి స్వేచ్ఛనిస్తే ఆ సైన్యం పాకిస్తాన్ వాళ్ళకి నేర్పింది. ఎక్కడ ఎలా ఎప్పుడు కొడితే ప్రజల ప్రాణాలు తీయకుండా, వాడికి ప్రజల ప్రాణాలు తీయడమే వచ్చు పాకిస్తానుడికి. మనం ప్రజల ప్రాణాలు తీయకుండా వాళ్ళ సైన్యాన్నే లేపాం, వాళ్ళకి సంబంధించిన స్థావరాలే లేపాం. ఇది అక్కడ ఉన్న ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకనినే అక్కడ ప్రజలు కూడా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా స్పందించటం లేదు. ఇది వాళ్ళల్లో ఒక అభద్రత పెంచుతోంది, వాళ్ళల్లో ఒక అపనమ్మకాన్ని పెంచుతోంది. ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ పరిస్థితి చక్కదిద్దుకోవడానికి మళ్ళీ యుద్ధానికి రావాలి. ఆ శక్తి లేదు. అలా కాదు అనుకుంటే గనక ప్రభుత్వం దిగటమో పడటమో జరుగుతుంది. ఇప్పుడు అదే అక్కడ పాకిస్తాన్లో ఉన్న సంక్షోభం.